ఈ లోకంలో జీవించున్నామని నమ్మి తండ్రి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నామైనా అసజీవమైన దేవుడిని ఆరాధించే భాగ్యము మాకు అనుగ్రహించినందులకై వేలాది వేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మీ యొక్క కనికరము సర్వకార్యములు కనబడుతున్నందులకై స్తోత్రాలు. మీ గుప్పులు విప్పి ప్రతి జీవి యొక్క కోరికను మీరు తీరుస్తున్నందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవును తండ్రి, చెదరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు నీవే అని నమ్మి ఉదయకాల పడము స్తుతిస్తాం, ఆరాధిస్తున్నాం నాయన. అవును తండ్రి, మీ కృప ఎంతో అమూల్యమైనది నాయన. తండ్రి ఇదిగో నాయన, రాత్రి అంతే మమ్మల్ని కాచి ఉదయకాల వేళ మీ సన్నిధిలో చేరి మేమందరం ఒక కుటుంబంగా నాయన మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ వాక్యం ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు మమ్మల్ని అందరినీ మీరు రెక్కల చాటున భద్రపరిచి కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా తండ్రి, జూమ్ లో కూడి వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 3 గంటల నుండి ప్రభా నీ బిడ్డలు ఎంతో మంది ప్రార్థనా పరులు నా తండ్రి కూడి ప్రభా ప్రార్థిస్తున్నారయ్యా. ఎన్నో అంశాల గురించి ప్రార్థిస్తుండగా తండ్రి మా మొరలన్నీ మీరు ఆలకిస్తూ అంగీకరిస్తూ వస్తున్నందులకై స్తోత్రాలు నాయన. అవును తండ్రి, ఇరుకులో విశాలత కలుగు చేయవాడు నీవే నాయన. నిన్ను నమ్మిన బిడ్డలు మీరు తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచారని సెలవిచ్చిన తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ ఉదయ కాలం నాయన తండ్రి, మేము నాయన నీ వాక్యం వినాలని ఎంతో ఆశతో నాయన కూడి వచ్చి ఉంటుండగా నా తండ్రి మీరు మీ బిడ్డ నిలవపెట్టి ప్రభా మాకు వాక్యం ఆయన ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నందులకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ బిడ్డను నాయన శిలువ సాటును మరుగుపరచండి నాయన, మీ నోటి బుర్రగా వాడుకోనండి ఆయన. పాస్టర్ చైతన్య గారిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన్ను, ఆయన కుటుంబాన్ని, ఆయన బిడ్డలను నిండారుగా దీవించండి. చేస్తున్న పరిచర్య అంతట్లో మీరే ఆది అంతము నుండి నడిపించమని వేడుకుంటున్నాను. కుటుంబానికి క్షేమం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అదండి వాక్యం విత్తుతుండగా ప్రభా మేము కూడా నైనా భయంతోను వణుకుతోను తండ్రి మేము వాక్యం వినుటకు సహాయం దయచేయండి ప్రభా. వాక్యం విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి మా హృదయాలు మేము పదిలపరుచుకుని వాక్యానుసారంగా మేము ముందుకు సాగుటకు సహాయం దయచేయండి నాయన. సత్య స్వార్థను ప్రకటించే వారంగా మేము ముందుకు సహాయం దయచేయమని చేరు వచ్చిన ప్రియ బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో ఆహ్వానం పలుకుతా ఉన్నామండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి పాస్టర్ చైతన్య అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు మనకు సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. పాస్టర్ చైతన్య అయ్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు జానెట్ గారు హైదరాబాద్ హైటెక్ సిటీలో క్యాప్స్టన్ చర్చి పరిచర్యకు స్థిరపడటకు పాటుపడినటువంటి సేవకులండి. వీరి పరిచర్య దక్షిణాసియా మరియు ఆఫ్రికా ప్రాంతాల్లో అనేక సేవా పరిచర్యలకు సహకారం అందిస్తా ఉంది. చైతన్య గారు మరియు జానెట్ గారులకు హోసియా మరియు సలోమి అనే 2 సంతానం గలరు. బెంగళూరులోని ఎస్ఏబిసి నుండి థియాలజీలో గ్రాడ్యుయేషన్ మరియు లైవ్ పసిఫిక్ యూనివర్సిటీ కాలిఫోర్నియా నుండి స్ట్రాటజిక్ లీడర్షిప్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించినటువంటి చైతన్య గారు తెలుగు అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ కు చెందినటువంటి సేవకులండి. చైతన్య గారు శిక్షణ పొందిన నాయకత్వ కోచ్ మరియు జాన్ మ్యాక్స్వెల్ టీమ్ లో సహా ఉపదేశకులండి. అయ్యగారిని, అయ్యగారి కుటుంబాన్ని, అదేవిధంగా దేవుడు అయ్యగారు మనకు వాక్యాన్ని అందించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. Thank you, Andy. Thank you very much for inviting me this morning once again. మరొకసారి దేవుని సన్నిధిలో ఈ విధంగా కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ మహా అవకాశాన్ని బట్టి దేవునికి నేను స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మనం చేసే ప్రార్థన, మనం అర్పించే ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరంగా ఉంటాయి. కృతజ్ఞత కలిగిన హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం. అలాంటి కృతజ్ఞత కలిగిన హృదయం కోసమే దేవుడు ఎప్పుడు చూస్తూ ఉంటాడు. అలాంటి కృతజ్ఞత హృదయంతో ప్రతి దినం ఈ విధంగా కూడుకొని దేవుణ్ణి ఆరాధించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి పెట్టే ఈ సమయం ఎంతో అమూల్యమైనది. అది మన జీవితానికి ఎంతో శ్రేయస్కరం. కనుక మీరు మీ సమయాన్ని ఈ విధంగా దేవుని సన్నిధిలో వెచ్చించడం
ఖచ్చితంగా మంచి ఫలాన్ని మీ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, అలాగే పరిచర్య జీవితంలో కూడా ఇస్తుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఆ, 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో నుంచి కొన్ని ఆ, మాటలు చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. గతసారి నేను వాక్యం చెప్పినప్పుడు కూడా నేను దావీదు జీవితంలో నుంచి కొన్ని విషయాలు చెప్పాను. ఇంకొన్ని విషయాలు మనం దావీదు జీవితంలో నుంచి చూద్దాం. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతాను. ఇజ్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోన్లో దావీదు నొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముకనంటిన వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇజ్రాయేలును నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇజ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఇందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరియు ఇజ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోన్లో దేవుని సన్నిధిని వారితో నిబంధన చేస్తున్న గనక ఇజ్రాయేలు వారి మీద రాజుగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలనారంభించి 40 సంవత్సరములు పరిపాలన చేసెను. హెబ్రోన్లో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు, యెరూషలేములో యూదుల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు పట్టణంలోనికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సీయోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్లి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతని ఇంటిలోకి రాలేడను సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదు పురమను పేరు పెట్టెను. మరియు మిల్లోలో నుండి దిగువ వరకు దావీదు ఒక ప్రాకారము కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలా ఇంట్రెస్టింగ్ సంఘటన అండి ఇది. ఆబ్వియస్లీ ద కాంటెక్స్ట్ ఇస్ వెరీ క్లియర్ టు అస్. ఈ 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివిన మొదటి 12 వచనాలు మొదటి దినవృత్తాంతంలో 11వ అధ్యాయంలో కూడా రిపీట్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ది సేమ్ వే. ఒకటి రెండు ఎక్స్ట్రా డీటెయిల్స్ మాత్రం యాడ్ అయి ఉన్నాయి అందులో. ఈదర్ వే ద హోల్ ప్యాసేజ్ టాక్స్ అబౌట్ హౌ డేవిడ్ గాట్ హిస్ క్యాపిటల్ సిటీ. దావీదు రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. ప్రజలందరూ, ఇప్పుడు ఇజ్రాయెల్ అందరూ దావీదు రాజుగా కావాలని కోరుకొని దావీదు దగ్గరికి వచ్చిన సంఘటన, హెబ్రోన్లో ఉన్న దావీదు దగ్గరికి. దావీదు ఎలా హెబ్రోన్ చేరాడు అనేది మనం ముందు అధ్యాయంలో చదువుతాం. హెబ్రోన్లో ఎందుకున్నాడు దావీదు అన్న విషయం మనకి, దేవుడు స్పెసిఫిక్ గా దావీదుకి డైరెక్షన్ ఇచ్చి పంపించాడు అన్న విషయం మనకు తెలుస్తుంది మనం ముందు అధ్యాయం చదివితే, 2వ అధ్యాయం చదివితే. మొదటి సమూయేలు గ్రంథం 2 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో దావీదు ఆ పట్టణంలో ఉండి 7.5 సంవత్సరాలు యూదుల మీద, అంటే యూదా గోత్రం మీద రాజుగా ఉన్నాడు. మిగతా ఇజ్రాయేల్ అందరూ ఇంకా రాజుగా దావీదుని అంగీకరించలేదు. ఆ టైంలో దావీదు యూదులకు మాత్రమే రాజుగా ఉన్నాడు. ఇప్పుడు 7.5 సంవత్సరాల తర్వాత, అంటే సౌలు చనిపోయిన 7.5 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేల్ అందరూ వచ్చారు కదా దావీదు దగ్గరికి. అయ్యా, నువ్వే మా రాజుగా ఉండు, నువ్వు ఉంటేనే మా దేశానికి శాంతి సమాధానం, పైగా దేవుడు నిన్ను ఆల్రెడీ అభిషేకించాడు రాజుగా ఉండమని, కనుక నువ్వు రాజుగా ఉండడమే మంచిది, మా రాజుగా కూడా ఉండడం మంచిది అని మిగతా గోత్రాలన్నీ కలిసి వచ్చి దావీదు దగ్గరికి రిక్వెస్ట్ చేశారు దావీదుని రాజుగా ఉండమని. కనుక ఇప్పుడు ఒక గోత్రం నుంచి మిగతా 11 గోత్రాలు, అంటే మొత్తం 12 గోత్రాల మీద రాజుగా అభిషేకింపబడ్డాడు గనక దావీదు
హెబ్రోన్లో ఉండడం మంచిది కాదు అనుకున్నాడేమో. అంటే హెబ్రోన్ మంచి పట్టణం అయి ఉండొచ్చు, దేవుడు అక్కడికే పంపించాడు దావీదుని. కానీ ఆ మిగతా 11 మంది గోత్రాల ప్రజలు కూడా వచ్చారు గనక అందరికీ యాక్సెసిబుల్ గా ఉండే ప్రాంతం కోసం వెతుకుతున్నాడేమో దావీదు. అందుకనే ఈ యెరూషలేం పట్టణానికి తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళి యెరూషలేం పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలన్న ఉద్దేశంతో దావీదు బయలుదేరి వెళ్తున్న సంఘటన ఇది, మనం చదివిన సంఘటన. మనం ఇది ఎబూసీలు నివాసం ఉన్న యెరూషలేం పట్టణం అని చదివాం, కానీ వాస్తవానికి అది ఎబూసీ పట్టణం. ఎబూసీ పట్టణంలో ఉన్నారు గనక వారిని ఎబూసీలు అన్నారు. అంటే వాస్తవానికి వీళ్ళు ఆ యూదులు కాదనమాట, హిబ్రీలు కాదు, అన్యులు. ఈ అన్యులు ఈ దేశంలో ఇంత ఇంత ఈ దేశం మధ్యలో ఎలా నివసిస్తున్నారు అంటే దానికి కారణం యెహోషువ. యెహోషువ ఇజ్రాయేలీని వాగ్దాన భూమిలోకి నడిపించినప్పుడు దేవుడిచ్చిన స్పెసిఫిక్ ఆజ్ఞల్లో కొన్ని ఆజ్ఞలు పూర్తిగా పాటించలేదు యెహోషువ. కొంతమందిని వదిలేశాడు ఆ దేశంలో వారిని ఆక్రమించుకోకుండా. యెహోషువ యుద్ధం చేస్తూ వాగ్దాన భూమిని స్వాధీనపరచుకునే సమయంలో ఇదే యెబూసీలు యెహోషువ దగ్గరికి వచ్చి తనతో సంధి కుదుర్చుకున్నారు. అయ్యా, మేము మీ జోలు రాము, మీరు మా జోలు రావద్దు, మీకు ఎలాంటి అపకారం మేము చేయము, కనుక మమ్మల్ని వదిలేసే అని యెహోషువతో కొన్ని సంధి చేర్చుకున్న సందర్భం మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. అదే యెబూసీలు ఇప్పుడు కొరకరాని కొయ్యేలాగా తయారయ్యారు. బేసికలీ దే హావ్ బికమ్ అ బిగ్ ప్రాబ్లమ్ టు ఎవ్రీబడి అరౌండ్ దట్ ప్లేస్. అక్కడ సంవత్సరాల కొద్దీ, శతాబ్దాల కొద్దీ సెటిల్ అయిపోయారు. ఇక వాళ్ళని కదిలిచ్చే వాళ్ళు ఎవరు లేరు. యెబూసీల జోలు ఎవడు వెళ్ళేవాడు కాదు. యెబూసీలు వాస్తవానికి చాలా గట్టిగా, చాలా సమర్థవంతమైన దేశంగా ఉండిపోయింది ఆ దేశం. యెబూసీలు చాలా తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానంతో నిండిన వాళ్ళు, శారీరకంగా బలాఢ్యులు, యుద్ధ నీతి తెలిసిన వాళ్ళు, యుద్ధ శాస్త్రం తెలిసిన వాళ్ళు. పైగా వాళ్ళు కట్టిన పట్టణం చాలా అద్భుతంగా కట్టుకున్నారు వాళ్ళు. ఇంకా దాన్ని బేసికలీ ఇట్ హ్యాస్ బికమ్ అన్సర్మౌంటబుల్ టాస్క్ ఫర్ ఎనీ ఎనిమీ టు కాంకర్ దట్ ప్లేస్. దుర్భేద్యంగా ఉండిపోయింది ఆ కోట, వాళ్ళు కట్టుకున్న ఆ కోట. కనుక ఎవ్వరు వాళ్ళ జోలు వెళ్ళేవాళ్ళు, ఇజ్రాయేల్ వాళ్ళ జోలు వెళ్ళలేదు, ఆ ఫిలిస్తీన్ల పక్కనున్న ఫిలిస్తీన్లు వాళ్ళ జోలు వెళ్ళలేదు, ఏ దేశము వీళ్ళ జోలు వెళ్ళేవాళ్ళు కాదు. ఇక వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేసేవారు, వాళ్ళ మానాన్ని వాళ్ళని. కొన్ని వందల సంవత్సరాల నుంచి, యెహోషువ వదిలేసినప్పటి నుంచి కూడా ఆ కోట అలా దుర్భేద్యంగా ఉండిపోయింది. అలా ఎన్నో వందల సంవత్సరాల నుంచి దుర్భేద్యంగా ఉన్న ఆ కోటను ఎలాగైనా స్వాధీనపరచుకోవాలని దావీదు నిర్ణయించుకున్నాడు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్ టు రిమెంబర్. నా టాపిక్ కి కొంచెం ఆఫ్ గా వెళ్ళి మళ్ళీ వచ్చేస్తాను టాపిక్ లోకి. ఆ దుర్భేద్యమైన ఆ కోటను చూసినప్పుడు, ఆ ఎబూసీల కోటను చూసినప్పుడు, నాయకులుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం, మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం, దేవుడు మనకు అప్పగించిన పని అప్పగించినట్టు చేయకపోతే మన జీవితాల్లో, పరిచర్యలో ఇలాంటి దుర్భేద్యమైన కోటలు తయారై కూర్చుంటాయి. మొదట్లో అది చిన్న సమస్యగా ఉండొచ్చు, ఇది పెద్ద పట్టించుకునే సమస్య కాదులే అని మనం అనుకోవచ్చు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది యెహోషువ లాగా మనం కూడా ఎక్స్ట్రా జాలి చూపిస్తామేమో మనుషుల మీద అని. దేవుడి కంటే ఎక్కువ జాలి చూపించాలని ప్రయత్నం చేశాడు యెహోషువ యెబూసీల మీద. యాక్చువల్గా దేవుడిచ్చిన ఆజ్ఞ ఏంటి? అక్కడ ఆ ప్రాంతంలో, అంటే వాగ్దాన భూమిలోకి నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఉన్న ప్రజలందరినీ తీసివేయమన్నాడు అక్కడి నుంచి, ఏ స్థలాన్ని వదలొద్దని చెప్పాడు. కానీ యెహోషువ ఈ ఎక్స్ట్రా జాలి చూపించాడు ఆ యెబూసీల విషయంలో. ఇప్పుడు అదే యెబూసీలు పెద్ద కోట కూర్చున్నారు వీళ్ళకి. Sometimes as leaders we need to learn that irrespective of how small the problem is, we have to deal with it on the spot, otherwise it will become like a stronghold like this. మనం తర్వాత తీర్చలేని సమస్యలాగా తయారై కూర్చుంటది ఇలా దుర్భేద్యంగా.
ఇప్పుడు అదే దుర్భేద్యమైన కోటను దావీదు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇజ్రాయేల్ మధ్యలో వాళ్ళు అడుగు స్థావరం చేసుకొని దుర్భేద్యంగా తయారైన కోటను కట్టుకున్నారు. ఆ దుర్భేద్యమైన కోటను కట్టుకొని కూర్చున్నారు. ఎవ్వరు వాళ్ళని ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ కోటను చూశాడు దావీదు. ఇది కావాలి, ఇదైతే ఇజ్రాయేల్ గోత్రాలందరికీ యాక్సెసిబుల్ గా ఉంటది ఈ పట్టణం అయితే అని ఆలోచించాడేమో. మరి ఈ యెబూసీ పట్టణాన్ని ఎప్పటి నుంచి చూస్తున్నాడో దావీదు. మరి సౌల్ దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో అదుల్లం గుహలో దాక్కున్నప్పుడు అక్కడ నుంచి చూసాడేమో ఈ పట్టణాన్ని. ఈ పట్టణం అయితే కరెక్ట్ అనుకున్నాడేమో. నేను రాజు అయినప్పుడు ఈ పట్టణాన్ని నా నగరిగా చేసుకుంటాను అనుకున్నాడేమో. మరి ఏ ఉద్దేశంతో ఎప్పటి నుంచి దీని విషయంలో దావీదు ప్లాన్ చేసుకున్నాడో నాకు తెలియదు. కానీ రాజు అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని అదే. ఎట్లాగైనా సరే ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని నిర్ణయించుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళాడు. దుర్భేద్యమైన ఈ కోటను ఎలాగైనా సరే స్వాధీనపరచుకోవాలన్న ఉద్దేశంతో దావీదు తన సైన్యాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఆ ఈ కోట యెరూషలేం పట్టణం ఇప్పుడంటే బాగా స్ప్రెడ్ అయిపోయింది, కానీ ఆ పట్టణం పర్టికులర్ గా ఎబూసీలు కట్టించిన పట్టణం కొండ మీద ఉండేది. కనుక సైన్యం రావాలి అంటే కింద నుంచి పై దాకా కష్టపడి ఎక్కాలి. ఇట్స్ అ స్టీప్ వాల్, స్టీప్ హిల్ దట్ దే నీడ్ టు క్లైమ్. ఒకసారి పైకి వచ్చిన తర్వాత ఆ పట్టణంలోకి వెళ్ళడానికి ఒకటే యాక్సెస్ ఉండేది. ఒకటే డోర్ ఓపెన్ అయి ఉండేది. ఆ ఆ ఒక్క డోర్ వుడెన్ డోర్ అయినా అక్కడికి వెళ్ళి అందులో నుంచి ఆ డోర్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళాలి అంటే ఆ డోర్ ని కాపలా కాసేవాళ్ళు పైన సలసల ఆ, మాగే తారుని సైన్యం మీద పోసేవాళ్ళు, అక్కడికి వచ్చిన సైన్యం మీద ఆ తలుపు పగలగొట్టాలంటే. కనుక ఇట్స్ వర్చువలీ ఆ సూసైడ్ మిషన్. ఒకవేళ ఎవరినైనా పంపించి ఆ గోడ సారీ ఆ తలుపు పగలగొట్టాలన్నా పైన నుంచి తారు పోస్తారు కనుక పగలగొట్టడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. సో ఆ ఒక్క దారే ఉంది. మిగతాదంతా ఆ పట్టణం అంతా చుట్టూ దుర్భేద్యమైన ఒక కోట గోడలు కట్టేశారు. అప్పటి కాలంలో 27 అడుగుల ఎత్తులో 9 అడుగుల వెడల్పుతో కట్టారు అంటారు. చాలా ఎత్తది. ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్ టు క్లైంబ్ అప్ స్టీప్ వాల్, అండ్ ఇట్స్ నాట్ ఈవెన్ టు పాసిబుల్ టు బ్రింగ్ ఇట్ డౌన్ యూనో బై బ్రేకింగ్ ఇట్. అది పగలగొట్టి దారులు ఓపెన్ చేయడానికి కూడా అసాధ్యమైన విషయం. అందుకే అది దుర్భేద్యం. దావీదు ముందున్న టాస్క్ చాలా దుర్భేద్యమైంది, అసాధ్యం. ఇంకది ఆల్రెడీ కష్టపడి పైకి వచ్చారు, ఎదురుగా ఉన్న టాస్క్ చాలా కష్టతరమైంది. మన జీవితాల్లో కూడా ఇలాంటి దుర్భేద్యమైన దుర్గాలు చాలా ఉంటాయి. దావీదులా 27 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పు ఉండకపోవచ్చు అవి, కానీ అదే రీతిలో అంత స్ట్రాంగ్ గా ఉండే దుర్భేద్యమైన కోటలు. ఒకప్పుడు అవి పెద్ద సమస్యలు కాదు, ఇప్పుడు అవి పెద్ద సమస్యలే కూర్చొని ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో, కుటుంబపరమైన స్థితుల్లో, ఆ, పరిచర్య పరిచర్యలో ఆమ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దుర్భేద్యమైన కోట. పేతురు ఉన్నాడు అనుకోండి, పేతురుకున్న దుర్భేద్యమైన కోట అదుపులో లేని నోరు. ఆ పేతురుకి నోరు ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలో తెలియదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, మాట్లాడడం మొదలు పెడితే ఎప్పుడు ఆపాలో తెలియదు, ఆ వచ్చే నోట్లోంచి వచ్చే మాటలు ఏది ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ అసలు ఎంతగా అదుపు లేని స్థితిలో ఉంటాడంటే పేతురు నోరుతో యేసుప్రభు వారు పేతురుని చూసి సైతానా అని పిలవాల్సి వచ్చింది. ఆమ్, అలా ఉంటది. కొంతమందికి అదొక సమస్య, అదుపులో లేని నోరు. కొంతమందికి ఒక్క స్థలంలో స్థిరంగా ఉండలేని యూనో మానసిక పరిస్థితి. కొంతమంది ఆ, ఒక్క రిలేషన్షిప్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేని స్థితి. యేసుప్రభువారు యోహాను సువార్త 4వ అధ్యాయంలో కలిసిన స్త్రీ ఒక్క సరైన సంబంధంలో స్థిరంగా నిలబడలేదు. అందుకే కదా అన్ని వివాహాలు జరిగినాయి. ఇప్పుడు ఆఖరికి లైఫ్ లో కాంప్రమైజ్ అయిన స్టేజ్ లో ఉంది ఆమె. ఆ ఆమెలాగా మనకు మల్టిపుల్ వివాహాలు జరిగి ఉండకపోవచ్చు, కానీ ఒక ప్రాపర్ రిలేషన్షిప్ లో ఎక్కువ టైం ఉండలేని స్థితి అనమాట. అది కొంతమందికి ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఆ,
కొంతమందికి మోసపూరితమైన మనసు ఉండొచ్చు, స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండొచ్చు, అబద్ధాలు ఆడే నాలుక అయి ఉండొచ్చు, లేకపోతే అందరినీ అనుమానంతో చూసే హృదయం అయి ఉండొచ్చు. అది పాత అనుభవాల వల్ల అలా అనుమానప్రదంగా మారిన యూనో ఏదైనా సరే హృదయం మాత్రం ఎప్పుడు ప్రతి ఒక్కరిని అనుమానించే స్థితిలో ప్రతిదాన్ని ఆ, అనుమానించే స్థితిలో ఉండే హృదయం అయి ఉండొచ్చు. మనకు అలా ఉండడం ఇష్టం లేకపోయినా అలానే ఉంటాం మనం. అదొక దుర్భేద్యమైన కోటలాగా తయారైపోయి ఉంటుంది మన జీవితాల్లో. కొంతమందికి ఆ ఇతరుల గురించి మాట్లాడకుండా ఆపలేని నాలుక, వదంతులు పుట్టించే మాటలు, దొంగిలించే చేతులు, అనవసరంగా ఆందోళన పడే మనసు, లేకపోతే ఆత్మన్యూనత భావం, తొందరగా కోప్పడే మనసు, మనస్తత్వం, ముక్కు మీద కోపం అంటారు కదా అలా. ఆమ్, లేకపోతే ఈ- ఏదో ఒకటి. ఇవన్నీ ఒకప్పుడు డీల్ చేయాల్సిన విషయాలు ఇప్పుడు దే బికమ్ లైక్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ అస్, అండ్ దే ఆర్ స్టాపింగ్ అస్ ఫ్రమ్ అవర్ ప్రోగ్రెస్ ఇన్ అవర్ ఫెయిత్. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, పరిచర్యలో ముందుకు ఎదగకుండా ఆపేసే దుర్గాలు ఇవి. దుర్భేద్యమైన దుర్గాలు. సాతాను మన జీవితాల్లో స్థావరం ఏర్పరచుకొని ఒక కోట కట్టేసుకొని ఇంక అక్కడి నుంచి కదలకుండా ఉండే కోటలు అన్నమాట ఇవి. మనకి తెలుసు, కానీ ఏం చేయాలో తెలియదు. మనకి వాటిని ఓడించాలన్న ఆశ ఉంటది. దావీదులా మన ఎదురుగా ఎబూసి కోట కనపడుతుంది, కానీ అది దుర్భేద్యం అని మనకు తెలుసు. పైగా ఈ కోటల వల్ల ఏమైనా లాభం ఉందా అంటే ఏమీ లాభం లేదు. దుర్లభమైన కోటలు ఇవి. ఆ ఎబూసీలు ఆ పట్టణంలో ఉన్నారు. ఆ ఎబూసీలు బాగానే డెవలప్ అయ్యారు, సివిలైజేషన్ బాగుంది, అంత బాగుంది, కానీ వాళ్ళ వల్ల ఎవరికీ లాభం లేదు. దావీదు తన ఎదురుగా ఉన్న టాస్క్ ఇంపాసిబుల్ టాస్క్ అని తెలుసు. నోబడి హాస్ డన్ దిస్ బిఫోర్. యెహోషువ టైం నుంచి దావీదు వరకు కనీసం 1000 సంవత్సరాలు దాటిపోయింది. ఆ 1000 సంవత్సరాల్లో ఎవడు తీర్చలేని సమస్య ఇది, ఎబూసీ కోట. అయితే అసలు రెండవ సమూయేలు గ్రంథంలో మనం చదివిన మాటల్లో చాలా సింపుల్ గా తేల్చేశాడు ఆ ప్రాబ్లం అసలు. చూడండి, ఒక మాట అసలు నాకు చాలా ఆశ్చర్యకరమైన మాట అది. ఆ మాటే ఈ దినం ఆ ఈ వాక్యం చెప్పేట్టుగా ప్రోత్సహించింది నన్ను. 7వ వచనం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీ వచ్చిన యెడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి. ఈ ఈ ఈ దావీదు అక్కడికి వచ్చి స్వాధీనపరచుకో యుద్ధం చేయడానికి రెడీగా ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి, దిస్ ఫెలో కెనాట్ కమ్ ఇన్ సైడ్. అంత ఎవడు చేయలేదు ఈ విషయం. అసలు ఈ ఈ ఇలాంటి సమస్యని ఓడించగలగ వ్యక్తి సమర్థుడు ఎవడూ లేడు. 1000 సంవత్సరాల నుంచి ఉన్నాం మనం ఇక్కడ, ఈడేం చేస్తాడు అనుకున్నారు వాళ్ళు. అందుకనే అంత ధైర్యంగా వాళ్ళు అనేశారు, నువ్వు రాలేవు లోపలికి, వచ్చినా కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా చంపేస్తారు, అంత అలసిపోయి ఉంటావు నువ్వు లోపలికి వచ్చే టైంకి, నీ వల్ల కాదు అని హేళన చేయడం ప్రారంభించారు వాళ్ళు. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నాను. సింపుల్ గా తేల్చేశారు అసలు. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకున్నాను. అయినను అనే ఆ మాట చాలా కీలకం ఈ సంఘటన మొత్తంలో. అంత పెద్ద సమస్యని, దుర్భేద్యమైన ఆ కోటను ఎలా స్వాధీనపరచుకోగలిగాడు దావీదు? అయినను అనే మనస్తత్వం బట్టి. We all have our strongholds. Strongholds that cause fear inside us. మనలో భయాన్ని పుట్టించే, ధైర్యాన్ని హరించే, హేళనకు గురి చేసే దుర్భేద్యమైన కోటలు మన జీవితాల్లో కూడా ఉండొచ్చు.
హేళనకు గురైనప్పుడు, ధైర్యం కోల్పోయినప్పుడు, భయానికి గురైనప్పుడు మనకు కావాల్సింది అయినను అనే మనస్తత్వం. దావీదు ఎందుకు ఆ దినం స్వాధీనపరచుకోగలిగాడంటే, దావీదుకి అయినను అనే మనస్తత్వం ఉంది. ఇంగ్లీష్‌లో నెవర్ ద లెస్ అని ఉంటుంది. నెవర్ ద లెస్. అసలు ఆ యాటిట్యూడ్ లేకపోవడం ద్వారా మన జీవితాల్లో చాలా విషయాల్లో we are unable to get the victory that we should have actually gotten long back. ఎప్పుడో మనం విజయం సాధించాల్సింది అది సాధించకుండా ఇంతకాలం ఎందుకు డిలే అవుతున్నాం అంటే ఈ అయినను అనే మనస్తత్వం మనకు లేకపోవడం ద్వారా. కరెక్టే, ప్రాబ్లం పెద్దది. కరెక్టే, ప్రాబ్లం పాతది. కరెక్టే, ఎవరు అంతకుముందు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయలేకపోయారు. దుర్భేద్యం, పైగా దుర్లభం. కానీ దావీదు స్వాధీనపరచుకోగలిగాడు అంటే మనం కూడా స్వాధీనపరచుకోవచ్చు అనమాట. అయినను అనే మనస్తత్వం అంటే. ఇంత ఖచ్చితంగా నేను ఎందుకు అనగలుగుతున్నానంటే ఆ మాట పౌలు కూడా ఇదే మాట 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో చెప్పాడు. ఈ దుర్గాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. రెండో కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం, చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి అంటాడు. The warfare, in the spiritual warfare, the weapons that we have can bring down the strongholds in front of our God. ఎంత స్ట్రాంగ్ అయినా గానీ, అది ఎంత బలమైన దుర్గమైనా గానీ, దుర్భేద్యం అని అందరూ పేరు పెట్టిన కోట ఉండొచ్చు కానీ దాన్ని పడగొట్టగలిగిన యుద్ధోపకరణములు మన దగ్గర ఉన్నాయంట. అది అయిన్ను అనే మనస్తత్వం. ఈ దుర్భేద్యమైన దుర్లభమైన కోటను దావీదు స్వాధీనపరచుకున్నాడు. అలా దావీదు స్వాధీనపరచుకోగలిగాడు అంటే మనం కూడా చెయ్యొచ్చు అన్నమాట. మన జీవితంలో ఉన్న దుర్భేద్యమైన కోటలు మనం కూడా స్వాధీనపరచుకోవచ్చు అన్నమాట. మన ఎదురుగా ఉన్న దుర్భేద్యమైన కోటను మనం కూడా స్వాధీనపరచుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్లో ఐ రియలీ లైక్ దట్. స్ట్రాంగ్ హోల్డ్, నెవర్ ద లెస్ క్యాప్చర్డ్. ఆ అధ్యాయం మనం చదివిన 12 వచనాల్లో ఆ 3 హైలైట్ చేసుకున్నాను నేను నా బైబిల్లో. స్ట్రాంగ్ హోల్డ్, నెవర్ ద లెస్ క్యాప్చర్డ్. దుర్భేద్యమైన కోట, అయినను అనే మనస్తత్వం స్వాధీనపరచుకోవడానికి దారితీస్తుంది అనమాట. దాట్స్ ద పాయింట్. దిస్ ఇస్ హౌ వి బికమ్ విక్టోరియస్ ఇన్ లైఫ్ వెన్ వీ హ్యావ్ అయినను అనే మనస్తత్వం మనలో ఉంటే దుర్గాలను స్వాధీనపరచుకోవడం సాధ్యం. ఈ దుర్గాలను స్వాధీనపరచుకోవడానికి అయినను అనే మనస్తత్వం కారణం అని అనుకుంటే మరి అయినను అనే మనస్తత్వం ఎలా వస్తుంది మనకు? అది పాయింట్ ఈ దినం. ఆ సంఘటనలో నుంచే చెప్తాను నేను. నా ఉద్దేశంలో అయినను అనే ఆ మనస్తత్వం డెవలప్ అవడానికి మనం చేయాల్సిన 3 పనులు. మొదటిది, పెడచెవి పెట్టడం అనే అనే కళ మనం నేర్చుకోవాలి. కొన్ని స్వరాలకు మనం పెడచెవి పెట్టడం నేర్చుకోవడం అవసరం. దావీదు అక్కడ నిలబడినప్పుడు ఆ కోట గోడ మీద నుంచి ఆ ఎబూసీలు అరుస్తున్నారు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా వస్తారు, కుంటోళ్ళు గుడ్డోళ్ళు కూడా నిన్ను ఓడిచేస్తారు అన్నారు. ఈ మాట అనకముందు ఇంకొకటి జరిగింది. మనం 2వ సమూయేలు గ్రంథంలో ఇది చదవలేదు కానీ చెప్పాను కదా, మొదటి దినవృత్తాంతాల్లో ఇంకొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ అయిందని. మొదటి దినవృత్తాంతంలో ఫస్ట్ ఏం చేశారంటే ఎబూసీలు, మనం చదివినప్పుడు ఆ సంఘటన 9వ అధ్యాయంలో, ఆ 11వ అధ్యాయంలో దావీదు ఆ పురంలోనికి రాకూడదని వారు రాకుండా పర్మిషన్ ఆపేశారు. బేసికలీ రాకూడదని
కండిషన్ పెట్టారు. నువ్వు ఫస్ట్ రాకూడదు అని కండిషన్ పెట్టారు. 2 రాలేవు అని హేళన చేయడం ప్రారంభించారు. అది. సో హేళన చేయడం కంటే ముందే అసలు నువ్వు ఈ రూపంలో ఈ ఈ ఈ ఊర్లోకి రావడానికి నీకు అనుమతి లేదు అనేసారు ఫస్ట్ వాళ్ళు. సో దెర్ ఇస్ నో పర్మిషన్ ఫర్ హిమ్ టు కమ్ ఇన్ సైడ్. నౌ ఈవెన్ ఇఫ్ హీ వాంట్స్ టు ఫైట్, దే ఆర్ సేయింగ్ యూ కెనాట్, నువ్వు ఓడిపోతావు అని హేళన చేయడం ప్రారంభించారు. సో దావీదు ఎదురుగా ఆ కోట గోడ ఎదురుగా నిలబడినప్పుడు పైన నుంచి అరుస్తున్నారు వాళ్ళు, నువ్వు రాలేవు అని. ఎంతమంది ఉండుంటారో ఆ పైన, ఎంతమంది నవ్వుతా ఉండుంటారో, ఎన్ని గేలి మాటలు మాట్లాడుతూ ఉండుంటారో. ఆ యూనో ఆ స్వరాలు, ఊ, కొన్నిసార్లు అలాంటి స్వరాలు మనలో ఉన్న ధైర్యాన్ని హరించేస్తాయి. మనం ధైర్యవంతంగా ట్రై చేయాలని ప్రయత్నం చేసినా ఎదురు నుంచి వచ్చే కొన్ని మాటలు మనల్ని ఎంతగా గాయపరుస్తాయంటే, భయపెట్టేస్తాయంటే నిజమేనేమో అని నమ్మడం ప్రారంభిస్తాం మనం కొన్నిసార్లు. అందుకే చాలా సార్లు ఈ కోటల్ని ఓడించగలం అన్న ధైర్యంతో బయలుదేరినా ఎదురుగా నుంచి వచ్చే మాటలకు మనకు భయం కలుగుతుంది. ఇప్పుడు నా ఉద్దేశంలో దావీదుకి పైనుంచి వచ్చే స్వరాలు మాత్రమే కాదు, పక్కనున్న స్వరాలు కూడా ఉండుంటాయి. ఈ దావీదుతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా ఇది పెద్ద సమస్య అన్న విషయం తెలుసు కదా. కనుక తనతో పాటు ధైర్యంగా కష్టపడి అక్కడి దాకా వచ్చినా దావీదుకి ధైర్యం ఉన్నా సరే పక్కనోడు ధైర్యం ఉండాలి కదా. పక్కనోడికి దావీదుకి సాయం చేద్దామని వచ్చినోడు కూడా నమ్మాలి కదా, ఇది చెయ్యొచ్చు మనం అని. కొన్నిసార్లు మన పక్కన మనల్ని నమ్మి మనల్ని ప్రేమించే వ్యక్తులు కూడా అధైర్యపరిచే మాటలు చెప్తారు. అది మంచి ఉద్దేశంతో చెప్పుండొచ్చు వాళ్ళు, కానీ అధైర్యపరిచే మాటలు మాట్లాడతారు. ఎందుకులే ఇప్పుడు అవసరమా మనకి, మనం తర్వాత ఎప్పుడైనా వద్దాంలే, నువ్వు ఇంకొంచెం బలాఢ్యుడు అయినప్పుడు వచ్చి మళ్ళీ ప్రయత్నం చేద్దాంలే. ఆ ఇంత ఇంత నువ్వు చాలా ఫ్రెష్ గా కింగ్ అయ్యావు ఇప్పుడు ఇంత ఫ్రెష్ సీజన్ లో నువ్వు ఎందుకు ఇంత పెద్ద సమస్యను పెట్టుకుంటావు, వదిలేసే, ఇప్పుడు కాదులే, తర్వాత ఎప్పుడైనా కొంచెం అనుభవం వచ్చినప్పుడు వచ్చి చేద్దులే. మంచి ఉద్దేశంతో చెప్పుండొచ్చు, కానీ మనలో ఉండే ధైర్యాన్ని హరించి వేసే మాటలే కదా అవి. సో ఇలా పైనుంచి వచ్చే మాటలు, పక్క నుంచి వచ్చే మాటలు 2 రకాలుగా ఉంటాయి. నెహెమ్యాకు కూడా ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది. నెహెమ్యా యెరూషలేం పట్టణానికి వచ్చి కోట గోడను పునర్నిర్మించడానికి యెరూషలేం పట్టణపు గోడలను పునర్నిర్మించాలని నిర్ణయించుకొని బయలుదేరి వచ్చినప్పుడు యెరూషలేము పట్టణపు గోడ కట్టడం ప్రారంభించిన నెహెమ్యాకు ప్రజలు కూడా, అక్కడున్న ప్రజలు, అప్పటిదాకా అక్కడ స్థిరపడిన ప్రజలు కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం ప్రారంభించారు. ఫస్ట్ ఏమో నువ్వు చేయలేవు అన్నారు. తర్వాత వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కోట గోడ, యెరూషలేం పట్టణం గోడ కడుతుంటే హేళన చేయడం ప్రారంభించారు. ఈడేడు పిచ్చోడు, ఎవడు చేయలేని పని ఈడు చేస్తున్నాడు, వచ్చి చేయగలడంటావా అసలు ఆ అని హేళన చేయడం ప్రారంభించారు. ఈయన వాళ్ళ హేళనను పట్టించుకోవడం మానేస్తే తప్పుపట్టడం ప్రారంభించారు. ఏంటి ఇలా కడుతున్నావు, ఇలా కట్టకూడదు కదా, అలా కట్టాలి కదా అని విమర్శలు చేయడం ప్రారంభించారు. కొన్నిసార్లు మనకే చిరాకు పెట్టే విషయం ఏంటంటే, మనకి ఎవడు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ మనం చేసే పని ప్రతి దానికి తప్పు పెడితే ఇంకా డిసార్టనింగ్ గా ఉంటది మనకి. నువ్వు ఎలాగూ చేయట్లేదు సహాయం నాకు, పోనీ నువ్వు చేస్తావా అంటే నువ్వు చెయ్యవు, నేను చేసేవాడిని నన్ను ఎందుకు ఆపుతావు, నేను చేసే పనులు ఎందుకు తప్పు చూపిస్తావు, మరి తప్పు చూపించినోడు నువ్వు వచ్చి చేయొచ్చు కదా అని కొన్నిసార్లు మనం ఆలోచించే టైమ్స్ రావచ్చు కదా, వచ్చిండుంటాయి కూడా, అలాంటి సీజన్స్ అనుభవించి కూడా ఉంటాం మనందరం. ఇవి ఆ టైంలో నెహెమ్యాను కూడా ఇలానే తప్పుపడ్డం ప్రారంభించారు. అలా ఎందుకు కడుతున్నావు, ఇలా కట్టకూడదు కదా, ఇలా కట్టాలి కదా. వాళ్ళు వచ్చి కట్టట్లేదు, కట్టడానికి ఎంకరేజ్మెంట్ చేయట్లేదు, కనీసం కట్టేటప్పుడు నన్ను వదలట్లేదు. ఇదిగో ఇలా తప్పు పట్టడం ప్రారంభించారు. అయినా కూడా ఆ క్రిటిసిజం ను కూడా పట్టించుకోకుండా నేమే కడుతూ ఉంటే కట్టిన గోడలను కూల్చడం ప్రారంభించారు. నైట్ టైం వచ్చి అడ్డగించడం ప్రారంభించారు అనమాట. అడ్డుపడ్డారు అసలు కట్టకుండా. అయినా సరే ఇన్ని సమస్యలు వచ్చినా సరే నెహెమ్యా 50 రోజుల్లో దాన్ని ఫినిష్ చేసి పడేశాడు. నెహెమ్యా ఎలా ఫినిష్ చేయగలిగాడు అంటే అయినను అనే యాటిట్యూడ్ వల్ల.
హేళన చేస్తే చేసావు, సహాయం చేయకపోయినా పర్లేదు, నువ్వు తప్పు పెట్టినా పర్లేదు, నువ్వు అడ్డం పడినా పర్లేదు, నేను మాత్రం కంప్లీట్ చేసేదే. సో దావీదుకేమో కోట గోడ మీద నుంచి హేళన వస్తే, నెహెమ్యాకి కింద నుంచి, ఆయన కోట గోడ మీద ఉంటే కింద నుంచి హేళన చేయడం ప్రారంభించారు. ఈదర్ వే ద వాయిసెస్ విల్ ఆల్వేస్ టెల్ అస్ దట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. మనం ఒక సమస్యను పరిష్కరించాలని పూనుకున్నప్పుడు, ఒక కోట గోడను స్వాధీనపరచుకోవాలని ధైర్యంగా ముందడిగేసినప్పుడు, ఇలా మనల్ని నిరుత్సాహపరిచే, నీరుగార్చే మాటలు చాలా ఉంటాయి. అది మన శత్రువుల దగ్గర నుంచి రావచ్చు, కొన్నిసార్లు మనతో పాటు ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి అయినా రావచ్చు. వాట్ యూ అండ్ ఐ నీడ్ టు లెర్న్ in order to progress is that we need to learn a deaf ear. చెవుడు, ఇలాంటి మాటల విషయంలో చెవుడు డెవలప్ చేసుకోవడం చాలా అవసరం. అందుకే పెడచెవి పెట్టాలన్నాను నేను. మనల్ని ఎప్పుడూ అడ్డుకునే వాళ్ళు ఉంటారండి. నిరుత్సాహ మాటలతో, ఆక్షేపించే చూపులతో, నాశనకరంగా ఉండే హేళంతో. ఈ మాటలను, ఇలాంటి విషయాలను నిర్లక్ష్య పెట్టడం నేర్చుకోకపోతే, మనం మనకు అప్పగింపబడిన పనిని సంపూర్తి చేయలేం. మనం ఏ దాన్ని స్వాధీనపరచుకోవాలనుకుంటున్నామో దాన్ని స్వాధీనపరచుకోలేం. అసలు మనం అద్భుతాన్ని చూసే అవకాశం పోగొట్టుకుంటాం మనం ఈ స్వరాలన్నీ వినటం ప్రారంభిస్తే. యేసుప్రభు వారికి కూడా ఇలాంటి స్వరాలు తప్పలేదు. యాయీరు కుమార్తె బాగాలేదని చెప్పి యాయీరు వచ్చి యేసుప్రభు వారిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు, యేసుప్రభు వారి ఇంటి దగ్గరికి వచ్చేసరికి యాయీరు కుమార్తె చనిపోయిందన్న విషయం తెలిసింది. ఇంక చనిపోయింది కదా, ఎందుకు ఇంత పనే ఉంది, నేను వెనక్కి పంపించమంటే, యేసుప్రభు వారు అక్కడ ఏడుస్తున్న వాళ్ళందరితో ఆమె చనిపోలేదు, నిద్రపోతుంది అంటే హేళన చేయడం ప్రారంభించారు అందరూ యేసుప్రభు వారిని. యేసుప్రభు వారు వాళ్ళు చేసే హేళనని పట్టించుకుని ఉంటే, ఆ దినం మత్తయి 9వ అధ్యాయంలో చదువుతాం విషయం మనం. ఆ దినం యేసుప్రభు వారు కనుక వాళ్ళ మాటలు వాళ్ళ హేళనను పట్టించుకొని అని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ప్రారంభించి ఉంటే అద్భుతం జరిగేది కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా యేసుప్రభు వారు పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు కాబట్టి బయటికి యాయీరు కుమార్తెను చేత పట్టుకుని తీసుకురాగలిగాడు. There will always be people who will discourage us. There will always be people who will mock us. There will always be people who want to destroy us. If we keep paying attention to them, we will never be able to experience a miracle in our lives. నిరుత్సాహపరిచే మాటలు, హేళన చేసే మాటలు, మనల్ని నాశనం చేయాలని చూసే చూపులు, ఈ వ్యక్తుల్ని, వాళ్ళ చూపుల్ని, వాళ్ళ మాటలను పట్టించుకోవడం ప్రారంభించామా, మన జీవితాల్లో అద్భుతాలు చూసే అవకాశం కోల్పోతాం మనం. I pray, like David, let's develop a deaf ear to these kind of voices. ఇలాంటి స్వరాలకు పెడచెవి పెట్టడం ఎలా అనే కళను మనం నేర్చుకోవాలి. దావీదు అలాంటోడే. అందుకనే ఎవరు ఏం మాట్లాడుతున్నా, ఎవడేం చేస్తున్నా పట్టించుకోవడం మానేశాడు. అసలు ఆ స్వరాలని పట్టించుకోలేదు అన్నంత కాన్ఫిడెంట్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఆ మాట అంటే దావీదు ఏమంటున్నాడు చూడండి. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అందరూ ఏదో ఒక అభిప్రాయం చెప్తున్నారు. అక్కడ తమ అభిప్రాయాలను వాళ్ళు వ్యక్తపరుస్తుంటే దావీదు మాత్రం ఏం చేయాలి అని ఆలోచించడం ప్రారంభించాడు. యెబూసీయులు ఎలా స్వాధీనపరుచుకున్నాడో ఆ 8వ వచనంలో చూస్తాం. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయి వారందరూ నీటి కాలువ పైకి వెళ్లి దావీదునకు హేయులైన గుడ్డివారిని, కుంటివారిని హతం చేయవాలని చెప్పాను. ఆ కోటని ఎలా స్వాధీనపరుచుకున్నాడు అన్న విషయాన్ని చెప్పే విషయం అది. 8వ వచనం. వాళ్ళందరూ మాట్లాడుతున్నారు, కానీ దావీదు చూపులు వేరే చోట ఉన్నాయి, దావీదు ఆలోచనలు వేరే చోట ఉన్నాయి. దావీదు, అవును ఇది పెద్ద సమస్య, ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక పర్టికులర్ మార్గం ఉంది. అదేంటి? ద్వారం పగలగొట్టి లోపలికి వెళ్ళాలి. కానీ ఆ ద్వారం పగలగొట్టడం అసాధ్యం. చెయ్యొచ్చు దాన్ని, కానీ ఈ ప్రాసెస్ లో నా సైన్యంలో కొంతమంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, కనుక ఆ పని చేయకూడదు.
అది సూసైడ్ మిషన్ కనుక. ఆ, కానీ ఇది మాత్రమే సొల్యూషన్ కాదు అని దావీదు ఒక్కడే ఆలోచిస్తున్నాడు అక్కడ. ఇంత పెద్ద పట్టణంలోకి నీళ్లు ఎక్కడో చోట నుంచి వెళ్ళాలిగా. సో మనం యెరూషలేం పట్టణాన్ని దావీదు స్వాధీనపరుచుకునేటప్పుడు ఎలా ఉందో మనం ఒకసారి మ్యాప్ ఊహించుకుంటే, ఆ కొండ మీద ఉన్న ఊరు చుట్టూ కోట కూడా కట్టబడి ఉంది. ఎక్కడైతే మెయిన్ ద్వారం ఉందో దానికి ముందు మనం ఓల్డ్ మ్యాప్స్ లో చూస్తే మనకు ఆ విషయం అర్థం అవుతుంది. దావీదు సియో ఎప్పుడన్నా గూగుల్ చేసి చూడండి, డేవిడ్స్ సిటీ అని, సిటీ ఆఫ్ డేవిడ్ అని. ఆ ఆ ద్వారం ఎక్కడైతే ఉందో ఆ ద్వారానికి పక్కనే గీహాన్ స్ప్రింగ్ ఉండేది. వాటర్ అంతా అక్కడికి చేరి అందులో స్టోర్ చేసేవాళ్ళు ఆ గీహాన్ స్ప్రింగ్ లో. ఆ ఒక చిన్న వాటర్ ట్యాంకర్ లాగా అన్నమాట. ఇప్పుడు మన మన ఊర్లలోకి వెళ్ళేటప్పుడు మనం ప్రతి ఊరికి ఒక వాటర్ ట్యాంకర్ ఉంటుంది చూస్తాం కదా. అలా గీహాన్ స్ప్రింగ్ అనేది వాటర్ ట్యాంక్ అక్కడ ఆ, పట్టణానికి ఎంట్రన్స్ లో ఎత్తుగా కట్టబడింది. ఆ కోట కూడా ఎంత ఎత్తుందో అంతే గిహాన్ స్ప్రింగ్ లో ఉన్న వాటర్ కూడా అక్కడికే వచ్చి స్టోర్ చేసేవాళ్ళు. అయితే ఆ వాటర్ ని, ఆ స్టోర్ చేసిన వాటర్ ని లోపలికి వెళ్ళడానికి పైప్ లైన్స్ ఉపయోగించేవాళ్ళు ఊర్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు అందరూ దుర్భేద్యమైన కోటను చూస్తుంటే దావీదు చూపులన్నీ గీహాన్ స్ప్రింగ్ మీద ఉన్నాయి. ఈ నీళ్లు లోపలికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ నీళ్లు కావాల్సిందే కదా. నీళ్లు కావాలంటే ఎక్కడో చోట నుంచి వాళ్ళకి నీళ్లు వెళ్తున్నాయి అనమాట. ఈ వాటర్ ట్యాంకర్ లోంచి వెళ్లే నీళ్లు ఏదో ఒక పైపు లోంచి వెళ్తా ఉండుంటాయి కదా. అందుకని దావీదు ఏమంటాడు, ఎవరైతే ఆ ఆ వాటర్ ట్యాంకర్ లోకి దిగి ఆ పైప్ లోంచి లోపలికి వెళ్ళి ద్వారాలు తెరుస్తారో వాడే నా కమాండర్ అంటాడు. అలా యోవాబు సైన్యాధిపతి అయ్యాడు. మనం అది దినవృత్తాంతంలో చదువుతాం ఆ విషయాన్ని. యోవాబు దావీదు గా మారటానికి కారణం అది ఈ ఈ ఈ ఈ సంఘటన. ఆ వాటర్ ట్యాంకర్ లోకి దూకి లోపలికి వెళ్ళిపోయి యోవాబుతో పాటు కొంతమంది సైనికులు లోపలికి వెళ్ళి ద్వారాలు ఓపెన్ చేశారు. మెయిన్ డోర్ ఓపెన్ చేశారు. ఒక్కడు చనిపోలేదు, రక్త బొట్టు కింద నేలబడలేదు. దావీదు మాత్రం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి పడేశాడు. ఇది మనం ఎప్పుడైతే మనం తప్పుడు స్వరాలకు చెవుడు పెడచెవి పెట్టడం నేర్చుకుంటామో అప్పుడు మనకు కొత్త ఆలోచనలు రావడం ప్రారంభమవుతాయి. మన మైండ్ న్యూ ఐడియాస్ ఓపెన్ అప్ అవుతుంది. ఎప్పుడు ఆలోచించే పద్ధతి, అందరూ ఆలోచించే విధానం మనం మాని దేవుడు మనకు కల్పించే ఆలోచన వైపు దృష్టి పెట్టడం అవసరం. ఖచ్చితంగా దావీదుకి ఆ ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చింటాడని నేను నమ్ముతున్నాను. దావీదుకి ఇలాంటి ఆలోచనలు, కొత్త కొత్త ఆలోచనలు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు అన్న విషయం మనకి దావీదు జీవితాన్ని గమనిస్తే అర్థం అవుతుంది మనకు. అసలు ఇట్లానే దావీదు ఒక ఇరకాటపు స్థితిలో పడ్డాడు ఒకసారి. ఆ మొదటి సమయాల గ్రంథంలో చదువుతాం ఆ విషయాన్ని. దావీదు నోబు పట్టణం నుంచి పారిపోతూ సౌలు ఇక నన్ను చంపేస్తాడని భయపడిపోయి ఇజ్రాయెల్ దేశం వదిలేసి ఫిలిస్తీన్ దేశంలోకి పోయాడు దావీదు. అప్పట్లో రాజు కాకముందు సంగతి ఇది. గాతు పట్టణానికి వెళ్ళాడు. గాతు పట్టణంలో అబీమెలెకు రాజుగా ఉన్నాడు. ఈ గాతు పట్టణంలో నన్ను ఎవడు గుర్తుపట్టలే అనుకున్నాడు దావీదు. అలా పారిపోయి ఇజ్రాయెల్ దేశం నుంచి కొన్నిసార్లు మనం భయంతో తప్పుడు నిర్ణయాలు చేస్తాం. దావీదు ఇలానే భయంతో తప్పుడు నిర్ణయం ఒకటి, సౌలు చంపేస్తాడేమన్న భయంతో గాతు పట్టణానికి పారిపోయాడు శత్రువు దగ్గరికి. ఆ శత్రువు దగ్గరికి పోయి ఎవరు నన్ను గుర్తుపట్టరులే అనుకుంటా ఊర్లో అందరూ గుర్తుపెట్టారు దావీదు. దావీదుని పట్టుకొని వీడే కదా దావీద్ అంటే, వీడే కదా ఫిలిస్తీన్ గొలియతును హతం చేసినోడు, ఫిలిస్తీన్ హతం చేసినోడు, వీడినే కదా అందరూ రాజు అనుకుంటున్నారు, ఇజ్రాయెల్ రాజు అని చెప్పి దావీదుని పట్టుకొని అబీమెలెకు దగ్గర తీసుకొస్తే దావీదుకు చాలా భయం వేసింది. అప్పుడు సౌలుకు భయపడి శత్రువు దగ్గరికి పోతే శత్రువు వల్ల ఇంకా ఎక్కువ భయం కలిగింది దావీదు. ప్రాణాపాయ స్థితి వచ్చేసింది. ఆ స్థితిలో ఉన్న దావీదు ఆ టైంలో బైబిల్లో మన సమూయేలు గ్రంథం చదివినప్పుడు ఈ విషయం మనకు అర్థం కాదు, కానీ 34వ కీర్తన చదివితే అర్థం అవుతుంది ఏం జరిగిందో కనెక్షన్ మనకి. ఆ ఆ సంఘటన జరుగుతున్న సమయంలో అంటే దావీదుని పట్టుకొని
అందరూ ఇదిగో ఈడే దావీదు అని చెప్తుంటే దావీదు మనసులో పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. ఫిలిస్తీన్ల ఎదుట పిచ్చోళ్ళలాగా యాక్టింగ్ చేయమని. దావీదు వెంటనే పిచ్చోళ్ళలాగా యాక్టింగ్ చేయడం ప్రారంభించాడు. తన మీద తను ఉమ్మేసుకుంటా, గోడల మీద గీక్కుంటా, తలుపుల మీద గీకుతా ఉంటే, ఈ పిచ్చోడితో నాకేం పని అంటాడు అబీమెలెకు. ఈ పిచ్చోడితో నాకేం పని, ఈయన బయటికి పంపించేయని. ఎందుకు జరిగింది ఆ సంఘటన అంటే, ఫిలిస్తీన్లకి ఒక నమ్మకం ఉండేది. పిచ్చి పట్టినోడికి దయ్యం పట్టింది అనుకునేవాళ్ళు. ఎవడన్నా పిచ్చి పిచ్చిగా దొరుకుతా ఉంటే వాడికి దయ్యం పట్టింది అనుకునేవాళ్ళు. వాడి పిచ్చి మానసికంగా రోగి ఎవడన్నా ఉంటే వాడికి పిచ్చి పట్టిందని వాళ్ళు నమ్మకం ఉండేది. ఆ పిచ్చి పట్టినోడిని ఎవడు చంపించినా ఎవడు చంపించాడో వాడిలోకో లేకపోతే ఎవడు చంపాడో వాడిలోకో ఈ పిచ్చోడిలో ఉన్న దయ్యం వచ్చి చేరుతుంది అన్న నమ్మకం ఉండేది వాళ్ళకి. అదొక మూఢనమ్మకం వాళ్ళకి. అందుకే అభిమేలకి ఈ పిచ్చోడితో నాకేం పని, ఈయన పంపించేయండి అన్నాడు. ఎందుకంటే ఆడిని చంపితే వాళ్ళలో ఉన్న దయ్యం నాలోకి వస్తుందేమో అని అభిమేలకి భయం అనమాట. ఇలా ఇలాంటి ఆలోచన మనకి అలాంటి టైంలో రావడం అనేది అసాధ్యం. దేవుడి ఇవ్వాల్సిందే మనకి అలాంటి ఆలోచన. ఇది నాకెలా తెలుసు అని మనం అనుకోవచ్చు. 34వ కీర్తనలు అదే మాట చెప్తాడు దావీదు. యాక్చువల్గా మనం 34వ కీర్తన చదివితే 34వ కీర్తన పై భాగంలోనే చెప్తాడు దావీదు అబీమెలెకు నుంచి తప్పింపబడినప్పుడు రాసిన కీర్తన అని. ఆ కీర్తనలో 4వ వచనంలో అనుకుంటా దావీదు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా అతని భయములన్నిటిలో నుంచి తప్పించెను అంటాడు. నేను భయపడిపోయిన స్థితిలో ఇరకాటంలో పడిన స్థితిలో నేను మొరపెట్టగా యెహోవా నాకు ఆలోచన ఇచ్చాడు అని అర్థం కదా. దాని అర్థం బయటపడేసాడు. ఎలా బయటపడేశాడు? కొత్త ఆలోచన ఇచ్చాడు. మనం అసలు దేవుని మీద ఆధారపడటం ప్రారంభించినప్పుడు దేవుడు ఇలా కొత్త ఆలోచనలు మనకిస్తాడు. ఆలోచనకు ఆచరణకు మధ్య దూరం ఇష్టత అని ఒక ఆయన అంటాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ అ థాట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ ద డిజైర్ అన్నాడు. ఆలోచనలు ఉండడం వేరు, ఆచరణ పెట్టడం వేరు. ఆచరణకు తీసుకువెళ్ళే వ్యక్తి, ఆ స్టేజ్ లోకి వెళ్ళే వ్యక్తికి థాట్ లెవెల్లోనే అనేక రకమైన కొత్త కొత్త ఆలోచనలు చెప్పేవాడికి ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేవాడికి మధ్యలో ఉన్న డిస్టెన్సే డిజైర్ అన్నాడు. అంటే ఆలోచన అయితే ఉంది, ఆచరణలోకి పెట్టేసి దానికి మనం పెట్టే స్థితిలోకి మనం వెళ్ళాలంటే మనలో ఆ డిజైర్ ఉండాలి. ఖచ్చితంగా గెలవాలి అన్న ఆలోచన, ఖచ్చితంగా ఓడించాలి, ఖచ్చితంగా ఈ దుర్భేద్యమైన కోటను నేను స్వాధీనపరచుకోవాలి అన్న మనస్తత్వం మనకు ఉండాలి. ఆ మనస్తత్వం మనకున్నప్పుడు దేవుడు మనకు కొత్త ఆలోచనలు ఇవ్వటం మనం చూడటం ప్రారంభిస్తాం. అసలు మనం సృష్టింపబడిందే దేవుని స్వరూపంలోనండి. దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఆయన తన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయన మనల్ని తన స్వరూపంలో చేసుకున్నాడు అంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్, తనకు సంబంధించిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు మాత్రమే ఇచ్చాడని అర్థం. అంతే కదా. ఈ సృష్టిలో అనేక ప్రాణులు ఉన్నాయి. యానిమేటెడ్, ఇనానిమేటెడ్ థింగ్స్ ఉన్నాయి. రాళ్ళు రప్పలు ఉన్నాయి, జంతువులు పక్షులు ఉన్నాయి. వాటన్నిటికీ మనకు తేడా ఏంటి? మనం ఆయన స్వరూపంలో చేపడ్డాం. మనం మాత్రమే ఆయన స్వరూపంలో చేపడ్డాం. అంటే ఆయనకి సంబంధించిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకి ఇచ్చాడనమాట దేవుడు. మనం దేవుళ్ళం కాదు, కానీ దేవునికి సంబంధించిన కొన్ని క్యారెక్టరిస్టిక్స్ మనకు దేవుడు ఇచ్చాడు ఇష్టంగా. అందుకే తన ఇమేజ్ లో చేసుకున్నాడు అంటున్నాం. మనం ఆయన స్వరూపంలో చేపడ్డాం అంటాడు. మనకు అలా ఆయన స్వరూపంలోంచి వచ్చిన ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే సృజనాత్మకత, క్రియేటివిటీ. గాడ్, దట్స్ వై మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అచీవ్ సో మెనీ థింగ్స్, ఇన్నోవేట్ సో మెనీ థింగ్స్, బికాస్ గాడ్ గేవ్ ద క్రియేటివ్ ఎబిలిటీ టు మ్యాన్. అంటే కొత్త ఆలోచనలు ఆలోచించగలిగే సమర్థత, సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడనమాట. సో ఐ ప్రే దట్ యూ అండ్ ఐ వుడ్ అలౌ అవర్ మైండ్ టు కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. ఇలా కొత్త ఆలోచనలు చేయడం కొత్త కాదని చెప్తున్నాను కదా దావీదుకి. ఇంకా వెనక్కి పోతే మనం దావీదు, ఈలా లోయలో ఉన్న దావీదు ఆ
గొలియాతును ఎదుర్కొన్న విధానం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. మనకే కాదు, అసలు ఇజ్రాయెల్ దేశం మొత్తానికి ఆశ్చర్యం కలుగుంటుంది. ఆ దినం 40 రోజుల నుంచి ఇజ్రాయెల్ దేశం మొత్తం పక్షవాతం వచ్చినట్టుగా అలా కదలలేని స్థితిలో ఉండిపోయారు ఆ యుద్ధ భూమిలో. గొలియాతును చూస్తే భయం వేస్తుంది. చూస్తేనే భయపడుతున్నారు. వాడి మాట వింటే హృదయంలో భయంకరమైన కంపరం పడుతుంది, భయం పడుతుంది. అందుకే ఎవడు కదలలేని స్థితిలో ఉండిపోయారు అందరూ. ఎంతో ఎన్నో యుద్ధాలు చేసిన వ్యక్తులు ఉన్నారు అక్కడ, ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తులు ఉన్నారు. సౌలు అంతవరకు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు. ఎన్నో యుద్ధాల్లో విజయం సాధించిన వ్యక్తి ఆయన. అలాంటి యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళు, యుద్ధంలో గెలుపు రుచి చూసిన వాళ్ళు కూడా గొలియాతును చూస్తే భయపడిపోతున్నారు. గొలియాతు చేస్తున్న సవాల్ ఏంటి? మీలో ఎవడైనా సరే నన్ను ఎదుర్కోగలిగిన వాడు వస్తే, నన్ను ఓడిస్తే ఫిలిస్తీన్లు యూనో ఓడిపోయినట్టుగా అంగీకరిస్తాము అని. సో ఇప్పుడు అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్లో ఏముంది అంటే, ఇప్పుడు వీడితో యుద్ధం చేయాలి అంటే మనకు వీడంత బలం ఉండాలి, లేదా వీడంత యుద్ధ నైపుణ్యత ఉండాలి, లేదా వాడికున్న యుద్ధోపకరణాలు నాకు ఉండాలి. అప్పుడు మాత్రమే సాధ్యం. ఇది మైండ్ సెట్ అక్కడ అందరిది. అలా ఉండడం సహజమే, నిజమే. ఎందుకంటే అట్లానే యుద్ధం చేస్తారు కనుక. అందుకే దావీదు వచ్చి నేను వెళ్తాను యుద్ధ భూమిలోకి అన్నప్పుడు సౌలు చేసిన మొదటి పని, సౌలు తన యుద్ధ వస్త్రాలను ఇచ్చాడు దావీదికి, తన కత్తులు ఇచ్చాడు, నువ్వు వెళ్ళు అని. ఎవ్రీబడీస్ మైండ్ సెట్ ఈస్ దిస్ ఇస్ ద వార్ఫేర్ నీడ్స్ టు బి డన్. ఇలాంటి వ్యక్తితో యుద్ధం చేయాలి అంటే ఇలా డ్రెస్ అప్ అయ్యి ఇలా చేయాలి అని అనుకున్నారు అందరు. అలా అనుకోవడం కూడా తప్పు లేదు, ఎందుకంటే అలానే జరిగింది కనుక అప్పటి వరకు. కానీ దావీదు అందులో కంఫర్టబుల్ గా లేడు కనుక అవన్నీ తీసేసి యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. దావీదు ఆ రోజు ఆ యుద్ధ భూమిలోకి వెళ్ళి ఇలా లోయలోకి వెళ్ళి అక్కడున్న సెలయేరు దగ్గరికి వెళ్ళి ఏరుకున్న 5 గులకరాళ్ళు చేతిలో ఉన్న వడిసెల కొత్త విధానం. ఎవడు యుద్ధం చేయలేదు అట్లా అంతకు ముందు. అందుకే నవ్వొచ్చింది అందరికి. నాకు తెలిసి ఇటువైపున్న ఇజ్రాయెల్ అందరూ భయంతో చూస్తూ ఉండుంటారు. ఏంటి ఇటు పిచ్చోళ్ళలాగా ఇట్లా 5 రోళ్ళు పట్టుకొని వెళ్తున్నాడు, యుద్ధం అనుకుంటున్నాడా, ఇదేమన్నా గోళీలాట అనుకుంటున్నాడా అనుకుని ఉండుంటారు వాళ్ళు. అవతల వైపు ఫిలిస్తీన్లు ఇలా గులకరాళ్ళు ఏరుకుంటూ ఫిలిస్తీన్ల మీదకి వస్తున్న గొలియాతు మీదకి వస్తున్న దావీదుని చూసి ఎంత నవ్వుకొని ఉంటారు, పిచ్చోడి వాళ్ళు చచ్చిపోయాడు ఈడని. అసలు అది ఆ స్ట్రాటజీ ఈజ్ నాట్ అ స్ట్రాటజీ ఎనీబడి వాంట్స్ టు వుడ్ ఇంప్లిమెంట్, బట్ డేవిడ్ డిసైడెడ్ టు డూ దట్. అందుకే ఆ రోజు ఎవడు ఊహించని పని చేశాడు గనక, ఎవడు ఆలోచించని విధానంలో ఆలోచించాడు గనక విజయం సాధించాడు అంతే. సో ఈ దుర్భేద్యమైన కోట కొత్త కాదు అనమాట దావీదికి. మొదటి నుంచి కూడా కొత్తగా సొల్యూషన్ తీసుకురావాలన్న ఆలోచించే విధానం దావీదికి మొదటి నుంచి ఉంది. దేవుడు ప్రతిసారి కొత్త ఆలోచన దేవుడు ఇస్తూనే ఉన్నాడు. దావీదు యుద్ధ భూమిలో ఉన్న, అబీమెలెకు కోర్ట్యార్డ్ లో ఉన్న, ఇప్పుడు ఇక్కడ యెబూసీ కోట ముందున్న కొత్తగా ఆలోచించే విధానం దావీదుకు ఉంది గనుకే స్వాధీనపరచుకోగలిగాడు. అందుకే అయినను అనే మనస్తత్వం ఉంది దావీదుకి. ఇలా పరిశుద్ధాత్మ దేవుడు కొత్త ఆలోచన ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్మ స్వరం మీద ఆధారపడే మనసు ఉండాలి, అంతే. సింపుల్. ఇది 3వ రహస్యం. దేవుని ఆత్మ తప్ప, దేవుని శక్తి తప్ప, దైవ జ్ఞానం తప్ప దేని మీద ఆధారపడని మనస్తత్వం అన్నమాట ఇది. పరిశుద్ధాత్మ శక్తిపై ఆధారపడి పోరాడే మనిషి దావీదు. ఎలా తెలుసు నాకు అని మీరు అనొచ్చు. మనం దావీదు జీవితాన్ని చూస్తే మనం గమనించే ఒక కామన్ ఫ్యాక్టర్, ఎప్పుడు మనం గమనించే కామన్ ఫ్యాక్టర్, దావీదు విజయం సాధించిన ప్రతి విషయాన్ని మీరు గమనించండి. ఆ విజయం సాధించడానికి ముందు ఎప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళేవాడు దావీదు. హీస్ ఆల్వేస్ వెంట్ టు గాడ్. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా చేసిన ప్రతి పనిలో ఓడిపోయాడు దావీదు.
కానీ దావీదు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసిన ప్రతిసారి గెలిచాడు దావీదు. ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నా సరే గెలిచాడు. హీ న్యూ ద సీక్రెట్ ఆఫ్ విన్నింగ్ దిస్ వార్. హీ న్యూ ద సీక్రెట్ ఆఫ్ గెయినింగ్ న్యూ స్ట్రాటజీ. హీ న్యూ ద సీక్రెట్ ఆఫ్ అవాయిడింగ్ problematic people, and that is going on his knees always. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి మనం. యథార్థమైన హృదయం అంటారేంటి మీరు అని మీరు అనొచ్చు నాతో. అంటే మేము ప్రార్థనలు చేయట్లేదా, మేము చేయట్లేదా ప్రార్థనలు, మా ప్రార్థనలు యథార్థమైనవి కావా అని అనొచ్చు. ఎందుకు ఈ మాట స్పెసిఫిక్ గా అన్నానంటే, యథార్థమైన హృదయం ఎలా ఉంటుందో 3 మాటలు చెప్తాను. మొదటిది, యథార్థమైన హృదయంతో చేసే ప్రార్థన, యథార్థమైన ప్రార్థన అంటలో నా ఉద్దేశం మొదటిది, దేవుని అధికారానికి లోబడాలనే సంకల్పం ఉండేది యథార్థమైన హృదయం. దైవ చిత్తం ఏదైనా సరే ఆ దైవ చిత్తం ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను, లోబడతాను దానికి అని సంకల్పించుకున్న హృదయం అనమాట యథార్థమైన హృదయం అంటే. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, మనం ప్రార్థన చేసే చాలా సార్లు మన ప్రార్థన కండిషన్స్ తో కూడుకుని ఉంటుందండి. అంటే మనకు నచ్చాలి, మనకు అర్థం అవ్వాలి, మనం అనుకున్న రీతిలో దేవుని సమాధానం ఉంటే అప్పుడు మనం దేవుని చిత్తాన్ని ఏ విధంగా అయినా సరే చేయడానికి ఇష్టపడతాం. కానీ చాలా సార్లు దేవుని చిత్తం మనం అనుకున్నట్టుగా ఉండదు, మనం సంకల్పించినట్టుగా ఉండదు, మనం ఆలోచించినట్టుగా ఉండదు. ఇప్పుడు మనం ఆలోచించేటట్టు దేవుడు ఆలోచిస్తే ఇక దేవుడికి మనకి తేడా ఉంటదండి కదా. కనుక మనం ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు, దేవా నాకు ఇది కావాలి, కానీ నీ చిత్తం ఏదైనా సరే నేను అంగీకరిస్తాను అన్న మనసు ఉండాలి మనకి ఫస్ట్. దైవాధికారానికి లోబడాలనే మనస్తత్వం. అందుకేనేమో జ్ఞాని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక మాట స్పెసిఫిక్ గా వాడాడు. తను మనం చేసే నిర్ణయాల గురించి మాట్లాడేటప్పుడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము. ఆ తర్వాత మాట చాలా కీలకం అండి. ఆయన అన్న మాట, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అన్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మికించుము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఆలోచన మీద డిపెండ్ అవ్వద్దు అన్నాడు. నీ సొంత నిర్ణయాలు నువ్వు చేయకు, నీ స్వబుద్ధి మీద ఆధారపడద్దు. అంతవరకు ఓకే మనకి. యెహోవా యందు నమ్మికించుము అంటే ఆయన చిత్తాన్ని బయలుపరిచేటట్టుగా ఆయన మాట విని ఆయన మాట నమ్మాలి అని నిర్ణయించుకో అన్నాడు. కానీ దానికంటే కీలకమైంది ఏంటంటే ఆయన అధికారానికి ఒప్పుకోవడం. యెహోవా అధికారానికి ఒప్పుకోవడం అంటే దేవుని చిత్తం బయలుపరచబడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను చేస్తాను అంతే. నాకు నచ్చినా నచ్చకపోయినా, అది నాకు పూర్తిగా అర్థమైనా అర్థం కాకపోయినా నేను చేస్తా. దైవాధికారానికి లోబడాలనే సంకల్పం. రెండోది, దైవ జ్ఞానం పొందుకోవాలన్న కోరిక. ఆ మనసులో ఆ కోరిక ఉంది. దేవా నీ జ్ఞానం ఇస్తే నేను ఈ విషయంలో గెలుపు సాధించగలను. నా సొంత ఆలోచనలతో ఇతరుల ఆలోచనల మీద నేను ఆధారపడినప్పుడు నేను గెలవలేను అన్న ఇది తెలుసు కనుకే దైవ జ్ఞానం కోరుకున్నాడు దావీదు. మూడోది, దైవశక్తి మీదే ఆధారపడాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైనా మీరు గమనించండి దావీదు జీవితాన్ని, you will definitely see he would always talk about God. He would always talk about the glory of God. He would always talk about the power of God. నేను కుక్కను అనుకున్నావా, రాళ్ళు కర్రలతో వస్తున్నావు నువ్వు అంటే, ఈ దినం నా దేవుడు నీ జీవితంలో నిన్నేం చేయబోతున్నాడు చూడు అంటాడు దావీదు గొలియతుతో. అది యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయడం అంటే. అప్పుడు దేవుని స్వరం మనం వినగలం, దేవుని ఆలోచనలు మనం తెలుసుకోగలం, దుర్భేద్యమైన దుర్గాలు స్వాధీనపరచబడగలవు. కేవలం స్వాధీనపరచుకోలేదండి, నేను ఒక విషయం చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి. ఈ దుర్భేద్యమైన దుర్గం, దుర్లభమైన దుర్గం అన్నాను కదా, ఎటువంటి లాభం లేని దుర్గం యాక్చువల్గా.
కానీ ఇదే దుర్గాన్ని స్వాధీనపరుచుకున్న దావీదు దాన్ని ప్రార్థనా గోపురంగా మార్చేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత దావీదు చేసిన మొదటి పని కోట గోడ ఒకటి కట్టడం, కోట గోడ దగ్గర ప్రాకారాలు తయారు చేశాడని విన్నాం కదా. మళ్ళీ దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేశాడు దావీదు. ఆల్రెడీ a stronghold, he strengthened it more. ఎందుకు దాన్ని స్ట్రెంగ్తన్ చేశాడంటే అక్కడ ఆ ప్రాకారం మీద ప్రార్థన చేసేవాడు దావీదు ఎప్పుడు. తర్వాత కాలంలో అదే అధ్యాయంలో చివరి భాగంలోకి వెళ్ళేసరికి మనం ఫిలిస్తీన్లు దావీదుని ఇజ్రాయేలీలు దావీదుని రాజుని చేశారన్న విషయం ఫిలిస్తీన్లకు తెలిసి యుద్ధానికి వస్తే దావీదు ఏం చేశాడు చూడండి. 18వ వచనం, ఫిలిస్తీన్లు దండెత్తి రెఫాయిం లోయలో వ్యాపింపగా దావీదు, నేను ఫిలిస్తీన్లకు ఎదురుకు పోయేదనా, వారిని నువ్వు నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేయనప్పుడు, పొమ్ము, నిస్సందేహముగా వారిని నీ చేతికి అప్పగింతునని యెహోవా సెలవిచ్చెను. ఇది ఎప్పుడు జరిగింది? 17వ వచనం చూడాలి మనం. జనులు ఇజ్రాయెల్ మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరని ఫిలిస్తీన్లకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నట్టుకై ఫిలిస్తీన్లందరూ వచ్చింది. అప్పుడు దావీదు ఏం చేశారు చూడండి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్ళిపోయాను. డేవిడ్ వెంట్ టు ఈ స్ట్రాంగ్ హోల్డ్. ఏ స్ట్రాంగ్ హోల్డ్ అయితే అసాధ్యం, మన జీవితంలో గెలవలేం అని అనుకున్నామో, దుర్లభం, దుర్భేద్యం అనుకున్నామో, అదే స్ట్రాంగ్ హోల్డ్ ని, అదే దుర్భేద్యమైన కోటను తన ప్రాకార స్థలంగా మార్చుకున్నాడు, ప్రార్థనా స్థలంగా మార్చుకున్నాడు దావీదు. అమేజింగ్, ఇజంట్ ఇట్? సో మన దేవుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఎలాంటి దుర్భేద్యమైన దుర్లభమైన కోటలైనా సరే దాన్ని పరుచుకోగల శక్తినిస్తాడు. పరుచుకోనివ్వడమే కాదు, దాన్ని పూర్తిగా రూపాంతపరిచేస్తాడు. ఇదే పేతురు, నోరు అదుపులో పెట్టుకోలేని పేతురు, ఏ నోరైతే అదుపులో పెట్టుకోలేడో, ఏ నోరు వల్ల తను సమస్యల్లో ఇబ్బందులు పడ్డాడో, అదే నోరు, అదుపులో లేని నోరు కొన్ని వేల మందిని యేసు ప్రభువు దగ్గరికి నడిపించే నాలుగుగా మారిపోయింది. ఏ వ్యక్తి అయితే ఒక్క రిలేషన్షిప్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయలేని స్థితిలో ఉందో, ఏ వ్యక్తి అయితే అందరి చేత బహిష్కరింపబడిందో, అదే వ్యక్తి ఒక ఊరు ఏ ఊరు చేత వెలివేయబడిందో అదే ఊరు బాగుకి కారణమైంది. It's not what we are struggling with. When we come to God, and when God not only helps us to overcome, but He transforms our weakness into our strength. ఏ వీక్నెస్ చూసి, బలహీనతను చూసి ఇక అసాధ్యం ఇందులో విజయం సాధించడం నువ్వు అనుకున్నావో, అదే బలహీనతను మార్చడమే కాదు, జయించడానికి శక్తి మాత్రమే కాదు, అదే బలహీనతను మార్చి దాన్నే బలంగా మార్చగల సమర్థుడు మన దేవుడు. Just like how he did with David, he would do it with us. I pray that you would recognize that and submit yourself to such, God. ఇదంతా కేవలం అయినను అనే మనస్తత్వం వల్ల సాధ్యం. మనం కూడా అయినను అనే మనస్తత్వం డెవలప్ చేసుకుందాం. అసాధ్యాలను దేవుడు ఎలా సుసాధ్యపరచగలడో రుచి చూద్దాం. దేవుడు ఆ విధంగా మనకు సహాయం చేసి ముందుకు నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్యగారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మన సహవాసం తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం ఇవ్వండి ప్లీజ్. ప్రార్థన చేసుకుందాండి. పరిశుద్ధమైన తండ్రి, బంగారు పదాలు కొందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. నీ దాసులు చైతన్య గారి ద్వారా ప్రభా అనేక మంది చారిత్రకమైన విషయాలు ప్రభా, కోటలను ఏ విధంగా ప్రభా స్వాధీనపరచుకోవాలో ప్రభా, కోటలు స్వాధీనపరచుకోవాల్సిన అనేకమైన ప్రభా భక్తిపరమైన విధానాలు ప్రభా చూపించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రత్యేకంగా దావీదు యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా, దావీదు ప్రభా సాగించిన అనేకమైన ప్రభా అద్భుతమైన పోరాటాలు, విశ్వాసంతో ముందుకు సాగిన విషయాలు
దావీదు పరిపాలన విధానము, యోవాబు ఈ విధంగా దేవతాన్ని ప్రభు సన్నిధించడం అనేక విషయాలు ప్రభా తండ్రి వాక్యం ద్వారా నేర్పించదయ్యా. వాక్యాన్ని తండ్రి మా వ్యక్తిగత జీవితాలు ప్రభా అన్వయించుకునే జ్ఞానము కృపా తండ్రి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ దాసుని ఇంకా అనేక స్థలాల్లో వాడుకోండి. వారి యొక్క సంఘాన్ని దేవతాన్ని ప్రభా కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఉదయకాల సమయంలో మేము లేచి ప్రభా మీరు స్తుతించడానికి గణపరచడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన ప్లాట్ఫామ్ బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇందులో పాల్గొంటున్న బిడ్డలందరూ పేరు పేరు దీవించింది. నేను ఏర్పాటు చేసిన బాబీ రత్నాకర్ గారు మరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభా. సాకృష్ణ దేవతన ప్రభా, జాన్సన్ గారిని, అదేవిధంగా దేవతన ప్రభా స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, ఇంకా అనేక మంది బిడ్డలను ప్రభా పేరు పేరు దీవించండి. అనేక మంది ప్రభా తండ్రి విశ్వాసమైన తల్లులు ప్రభా అయ్యా తండ్రి 5 కన్నా ముందే లేచి ప్రభా ప్రార్థన చేస్తుండగా వారిని జ్ఞాపకం చేసుకో. వారి సాక్ష్యాల ద్వారా, వారి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభా బలపరచుండగా సహాయం తెచ్చండి. ఎవరైతే వచ్చి తండ్రి వాక్యం చేస్తారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా ఈరోజు వాక్యం ఎత్తిన ప్రభా దోసను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని పాల్గొన్న బిడ్డలందరినీ పేరు పైన దీవించి ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నుండి భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన దినాహారం మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం క్షమించము. మమ్మల్ని శోధనలో తగ్గకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోటి నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్ అయ్య గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఈ రోజు వాక్యాన్ని అందించినటువంటి పాస్టర్ చైతన్య అయ్య గారికి మరొకసారి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొత్తగా జాయిన్ అయిన వారికి మా సహవాసం తరపున ప్రత్యేక ఆహ్వానం అండి. గమనించండి, ఈ మెసేజెస్ అన్నిటి కూడా రికార్డ్ చేయబడతాయండి. యూట్యూబ్ లో మనకు అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించండి, యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా కానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా కానీ మనకి యూట్యూబ్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. గమనించగలరు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలండి. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.